మరి నేను ప్రభు యొక్క సేవలో ఉంటున్నాను मैं కనుక ये जानना चाहता हूं कि दुनिया के लोग ऐतिहासिक और जो लोग हैं, बड़े बड़े नेता हैं, तत्वज्ञानी हैं, वे लोग हमारे प्रभु के बारे में उन्होंने क्या बोला। మరి ఈ లోకంలో ఉన్న పెద్ద పెద్ద జ్ఞానులైన వారు, తత్వవేత్తలైన వారు, మరి ఎంతో గొప్ప నాయకులైన వారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏమనుకుంటున్నారో వినాలని నేను కోరుతూ ఉంటున్నాను. ये पहले प्रश्न का जवाब मिल जाएगा। దీని ద్వారా మనకి మొదటి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. What do people say about me? నా గురించి జనులు ఏమనుకుంటున్నారు? मैं कुछ हिस्टोरिकल कैरेक्टर्स हैं, उनकी गवाही को मैं सुनाना चाहता हूं। నేను కొన్ని చారిత్రాత్మక వ్యక్తుల యొక్క సాక్ష్యాలను నేను మీతో పంచాలనుకుంటూ ఉన్నాను. मैं पहले इंग्लिश में पढ़ूंगा నేను మొదటగా ఇంగ్లీష్ లో చదువుతాను. और उसके बाद हिंदी में बोलते हुए तेलुगु में तर्जुमा करेंगे। ఆ తర్వాత హిందీలో నేను తర్జుమా చేస్తూ తెలుగులోకి మనం మార్చేవారిగా ఉంటాం. नेपोलियन बोनापार्ट, నెపోలియన్ బోనాపార్ట్ दुनिया का एक बहुत बड़ा योद्धा है वो। ఈ లోకంలో ఎంతో గొప్ప యోధుడైన. I know man. I tell you that Jesus is no mere man. Between him and all other persons in the world, there is no possible terms of comparison. Alexander, Caesar, Shalmon, myself have founded empires based upon the force of the weapon. But Jesus founded his empire on the power of love. And at this time, at this moment, millions would die for him. नेपोलियन बोनापार्ट की गवाही है। నెపోలియన్ బోనాపార్ట్ యొక్క సాక్ష్యం ఏంటంటే, मैं मनुष्य को जानता हूँ। నేను మనుషుని ఎరుగుదును. यीशु मसीह कोई साधारण मनुष्य नहीं है। యేసు క్రీస్తు ప్రభు ఏదో సాధారణమైన మనుషుడు కాదు. प्रभु यीशु मसीह और दुनिया के दूसरे लोगों में किसी भी प्रकार का तुलना हो ही नहीं सकता। మరి యేసు క్రీస్తు ప్రభువాన్ని ఈ లోకంలో ఉన్న వేరే మనుషులు ఎవ్వరితో కూడా పోల్చలేము. मैंने, నేను, अलेक्जेंडर, అలెగ్జాండర్, सीजर, కైసరు, सलमोन बड़े बड़े साम्राज्य स्थापित किए। మేము గొప్ప గొప్ప సామ్రాజ్యాలను స్థాపించినాము. लेकिन उसकी स्थापना हमने अपने तलवार के बल से किया। అయితే ఆ రాజ్యాలను మేము మా యొక్క కత్తి యొక్క శక్తి చేత స్థాపించినాము. यीशु मसीह ने भी एक विश्वरूपी विश्वव्यापी साम्राज्य तैयार किया అయితే है, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఒక సామ్రాజ్యాన్ని సృజించినాడు. जिसको हम परमेश्वर का राज्य कहते हैं। దాన్నే దేవుని యొక్క రాజ్యము అని చెప్తాం. और उस राज्य को उसने प्रेम के हथियार से स्थापित किया है। అయితే ఆయన ఆ రాజ్యాన్ని ప్రేమ అనే ఆయుధం చేత స్థాపించినాడు. आप प्रभु यीशु मसीह को देखिए, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడండి. ना उसके हाथ में कोई तलवार, ఆయన యొక్క చేతుల్లో ఎటువంటి కత్తి లేదు, ना उसके हाथों में कोई हथियार है। మరి చేతుల్లో ఎటువంటి వివిధ వేరే ఆయుధమైనది ఏదీ లేదు. एक बार थोमा ने कहा, ఒకసారి తోమా అన్నాడు, प्रभु यीशु, ప్రభువైన యేసు, मैं तो तुझको देखना चाहता हूँ, देखने के बाद ही तुझ पर विश्वास करूंगा। మరి ప్రభా నేను నిన్ను చూచిన తర్వాత మాత్రమే నీ యందు నమ్ముతాను, నిన్ను నమ్ముతాను అన్నాడు. प्रभु ने क्या कहा? అప్పుడు ప్రభు ఏమన్నారు? थोमा, తోమా इधर आ मेरे पास, ఇది నా దగ్గరికి రా, मेरे हाथ को देख। నా చేతులను చూడు. थोमा ने प्रभु यीशु मसीह के हाथ में जो कीलों के निशान थे उसमें अपना उंगली डालकर देखा। ప్రియులారా, తోమా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్లో ఉన్న ఆ మేకుల యొక్క గాయముల యొక్క గుర్తుల్లో చేతులు పెట్టి చూచినాడు. और उसने कहा, ఆయన అన్నాడు, मेरे बाजू में अपने हाथ को डालकर दे। నా ప్రక్కలో పడబడిన ఆ యొక్క గాయాన్ని కూడా చూడు, నీ చేయి పెట్టి చూడమన్నాడు. कलवरी के क्रूस के ఆ ऊपर కలవరి శిలువ మీద उस प्रेम के खातिर ఆ ప్రేమను బట్టి जब प्रभु यीशु मसीह कीलों से मारे गए, ప్రభువైన యేసుక్రీస్తు వారు మేకులు కొట్టబడినప్పుడు उसके बाजू में जब उन्होंने भाले से उसके पंजर को बेधा, మరి ఆయన ప్రక్కలో బల్లెముతో ఆయనను పొడిచినప్పుడు वो घाव के निशान, ఆ యొక్క గాయముల యొక్క గుర్తులు उसके प्रेम के चिन्ह है वो। ప్రియులారా, ఆయన ప్రేమ యొక్క గుర్తులై ఉంటున్నాయి. ना उसके हाथ में कोई हथियार, మరి ఆయన యొక్క చేతుల్లో ఎటువంటి ఆయుధాలు లేవు. गाली देकर गाली नहीं दिया, ఆయన దూషింపబడి బదులు తిరిగి దూషించలేదు. धमकी दे कि अन्याय सहकर किसी को धमकी नहीं दिया। మరి అన్యాయాన్ని సహించిన గాని అని తిరిగి ఎవరిని కూడా బెదిరించలేదు. वो सचमुच में प्रेम है। ప్రియులారా, నిజముగా ఆయన యథార్థముగా ప్రేమ స్వరూపి. प्रभु यीशु मसीह का दूसरा नाम है, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న రెండవ పేరు वो प्रेम का चिन्ह है वो। ఆయన ప్రేమకు గుర్తై प्रिय ఉంటున్నాడు. भाइयों बहनों, ప్రియ సోదరి సోదరులారా, वो कोई ईसाइयों का देवता नहीं है, ప్రియులారా, ఆయన ఏదో క్రైస్తవులకు దేవుడు కాదు, ना कोई वो धर्म का गुरु है। ఆయన ఏదో మతానికి సంబంధించిన గురువు కాదు. अरे वो तो परमेश्वर के प्रेम का अद्भुत चिन्ह है। ప్రియులారా, అతడు దేవుని యొక్క ప్రేమ యొక్క అద్భుతమైన చిహ్నమై ఉంటున్నాడు. एक गीतकार ने ऐसा गीत लिखा, ఒక కీర్తనకారుడు ఒక పాట రాసిన రచయిత ఈ రీతిగా అంటున్నాడు, प्रभु यीशु मसीह यदि योद्धा होता तो मैं उसके साथ लड़ता। మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వీరుడైతే నేను ఆయనతో పోరాడేవాడిని. प्रभु यीशु मसीह यदि कोई फिलोसोफर तत्वज्ञानी होता तो मैं उसके साथ विवाद करता। మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకవేళ తత్వవేత్త అయినట్లయితే నేను ఆయనతో వాదించేవాడిని. यदि प्रभु यीशु मसीह कोई धर्म का गुरु होता तो मैं उसको बोलता, अरे भैया तेरा सारा धर्म बिल्कुल खोखला है। మరి నేను గాని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదో మత సంబంధమైన గురువు అయినట్లయితే ఓ నీ మతం అంతా ఖాళీది అని నేను చెప్పి ఉండేవాడిని. ना वो कोई योद्धा है, ఆయన వీరుడు కాదు, ना कोई वो तत्वज्ञानी है, తత్వవేత్త కాదు, ना कोई वो धर्म का गुरु है। ఏదో మత సంబంధమైన
గురువు కాదు, ना वो ईसाइयों का देवता है, క్రైస్తవులకు దేవుడు కాదు, अरे वो तो प्रेम है। ఆయన ప్రేమ అయి ఉంటున్నాడు. प्रेम के विरोध में क्या करोगे आप? ప్రేమకు విరోధముగా మీరేం చేయగలరు? बहुत सा जल भी प्रेम को डुबा नहीं सकता। సముద్ర అగాధ జలములు కూడా ప్రేమను ఆర్పజాలవు. ये अगापे प्रेम है, ప్రియులారా, ఇదే అగాపే ప్రేమ అంటే. परमेश्वर का स्वर्गीय प्रेम है। ప్రియులారా, ఇది దేవుని యొక్క పరలోకపు ప్రేమ అయి ఉంటున్నది. नेपोलियन बोनापार्ट कहता है, నెపోలియన్ అనే బోనపాట్ అంటున్నాడు, विश्वव्यापी साम्राज्य को यीशु मसीह ने स्थापित किया और वो किसी हथियार के बल से नहीं, अपने प्रेम से। మరి విశ్వ సామ్రాజ్యాన్ని మరి ఆయన ఏదో ఆయుధంతో కాదు గాని తన ప్రేమ చేత యేసుక్రీస్తు ప్రభువు స్థాపించినాడు. मेरे पास बहुत सारे ये सारे रिकॉर्डेड है, इसलिए मैं हिम्मत के साथ बोल रहा हूँ। ఇవన్నీ కూడా చారిత్రాత్మక సత్యాలు రాయబడినవి ఉంటున్నాయి కనుక ఎంతో ధైర్యంతో నేను ఈ మాటలు మీతో చెప్తూ ఉంటున్నాను. बहुत सारे मैंने अपनी डायरी में लिखे, మరి అనేకమైన ఈ రీతిగా సాక్ష్యాలను నేను నా డైరీలో రాసుకున్నాను. केवल 7-8 आपको बताना चाहता हूँ। కొన్ని 7-8 సాక్ష్యాలను నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. हमारे देश में महात्मा गांधी जी है, మన యొక్క దేశంలో మహాత్మా గాంధీ గారు ఉన్నారు. उसको हम अपने देश का पिता भी कहते हैं। మరి ఇది మన జాతి పిత అని కూడా అంటాము. सुनिए उसकी गवाही। ఆయన యొక్క సాక్ష్యాన్ని వినండి. A man who was completely innocent offered himself as a sacrifice for the good of others, including his enemies, and became a ransom of the world. It was a perfect act. महात्मा गांधी कहते हैं, మహాత్మా గాంధీ అంటారు, एक व्यक्ति जो संपूर्ण निर्दोष और बिल्कुल पवित्र था, మరి ఒక వ్యక్తి నిర్దోషి ఎంతో పరిశుద్ధుడైన వాడు दूसरों की भलाई के लिए और साथ साथ अपने शत्रुओं की भी भलाई करने के लिए अपने आप को बलिदान करके छुड़ौती का दाम, एक रैंसम उसने पे किया है। మరి ఆయన ఇతరుల కొరకు, మరి ప్రాముఖ్యంగా తన శత్రువుల కొరకు మరి మరి వారి ప్రాయశ్చిత్తార్థముగా తను తాను బలియాగంగా ఆయన అర్పించుకున్నాడు. महात्मा गांधी ने वो शब्द जो इस्तेमाल किया, మహాత్మా గాంధీ వాడిన ఆ మాట रैंसम, మరి క్రయధనము, प्राण की छुड़ौती का दाम है वो। ప్రాణ విమోచన క్రయధనము. बाइबल कहती है, బైబిల్ గ్రంథం సెలవిస్తుంటుంది, भजन संहिता కీర్తన గ్రంథము 49 49వ కీర్తన उसके 7 और 8 में 7-8 చరణాల్లో मनुष्य के प्राण की छुड़ौती की दाम बहुत भारी है, क्योंकि उसका प्राण बहुत बहुमूल्य है। మరి ఒక మనుషుని యొక్క ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పదై ఉంటున్నది. అది ఎన్నడూ తీరక అట్లుండవలసినదే. कोई भी मनुष्य इस कीमत को या इस छुड़ौती के दाम को चुका नहीं सकता। ఏ మనుషుడు కూడా తన ప్రాణ విమోచన క్రయధనాన్ని తను చెల్లించలేడు. हमारे सारे धर्म के काम मैले चिथड़ों के समान మన है। నీతి కార్యములన్నీ కూడా మురికి పీలకల వలె ఉంటున్నాయి. हमारा छुटकारा नाशवान सोने चांदी से नहीं हुआ। మన విమోచన నశించిపోయి వెండి బంగారముల చేత కలగలేదు. प्रभु यीशु मसीह कहते हैं, యేసుక్రీస్తు అంటున్నారు, मरकुस सुसमाचार మార్కు సువార్త 10 अध्याय 10వ అధ్యాయము 45 वचन, 45వ వచనము, मार्क्स गॉस्पेल चैप्टर 10 and verse 45। మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనము, प्रभु यीशु मसीह कहते हैं, मैं तुमसे सेवा करवाने के लिए नहीं आया, लेकिन इसलिए आया हूं कि तुम्हारी सेवा करूं और अंत में अपने प्राण को तुम्हारी छुड़ौती के लिए अर्पण कर दूं। మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినను. और इब्रानियों की पत्री హెబ్రీ రాసిన పత్రిక 9 अध्याय 9వ అధ్యాయము 26 वचन, 26వ వచనం, वो कहता है, इस युग के अंत में एक ही बार अपने स्वयं के बलिदान के द्वारा प्रभु यीशु मसीह ने सारे जगत के पापों को नाहीसा कर दिया, उठा लिया। హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనము, అట్లైన జగత్తు పునాది వేయబడుకుని మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడి వచ్చును, అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. प्रिय भाइयों बहनों, ప్రియ సోదరి సోదరులారా, प्रभु यीशु मसीह वो जगत का उद्धार करता है। ప్రభువైన యేసుక్రీస్తు వారు లోక రక్షకుడై ఉంటున్నాడు. उसने सारे जगत के पापों को अपनी देह में उठाकर अपने बहुमूल्य लहू के प्रायश्चित का दाम देकर नाहीसा कर दिया। మరి ఈ లోక పాపములన్నిటినీ కూడా తన మీద వేసుకుని ఆయన తాను చిందించిన అమూల్యమైన రక్తములో ఆ పాపమునంతటినీ కూడా ఆయన కొట్టివేసి ఉంటున్నాడు. मैं जानने की बड़ी कोशिश किया, మరి దీన్ని నేను ఎరగటానికి ఎంతో ప్రయత్నించాను. क्या सचमुच में गांधी जी ने भी अपने प्राण की छुड़ौती के लिए प्रभु यीशु मसीह ने जो दाम चुकाया है उसको उसने ग्रहण किया? మరి ఆ మహాత్మా గాంధీ మరి తన ప్రాణ విమోచన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు చిందించిన ఆ యొక్క క్రయధనాన్ని ఆయన తన జీవితంలో అంగీకరించినాడా అని పరిశోధించినాను. फादर फ्रेडरिक जब उसके आश्रम में गए, ఫాదర్ वार्धा ఫ్రెడరిక్, में जो साबरमती आश्रम है, हाँ, वार्धा कहीं पर उसका आश्रम है, గాంధీజీ యొక్క ఆశ్రమానికి మరి ఆయన వెళ్ళినప్పుడు उसके कुटिया में बोलते हैं सिर्फ एक ही चित्र था
और वो भी प्रभु यीशु मसीह का, और वहां पर लिखा हुआ था जीसस इज माय पीस। बस इतने ही उसके दीवार के ऊपर लिख कर रखा गया था। మరి ఆ యొక్క ఆశ్రమానికి కానీ వెళ్తే ఆయన ఉండే ఆ గదిలో ఆ ఒకే ఒక బొమ్మ, ఆ ఫోటో పెట్టబడి ఉంటుంది. అక్కడ యేసు మాత్రమే నా సమాధానము అని రాయబడి ఉంటుందంట. बातचीत के दौरान మాట్లాడిన తర్వాత ये गवाही को एक किताब में लिखा गया है। మరి ఈ యొక్క సాక్ష్యం ఒక పుస్తకంలో రాయబడింది. सुनिए क्या बोला उसने, అక్కడ ఆయన ఏమన్నారో చూడండి. जिसको हम अपने देश का पिता कहते हैं, మరి ఆయన మన దేశ మరి తండ్రి పిత అని చెప్తారు. जिसको हम बड़े आदर के साथ और श्रद्धा के साथ उसकी प्रशंसा करते हैं। మరి ఎంతో గౌరవ శ్రద్ధలతో ఆయన్ని మనం పొగిడేవారుగా ఉంటాం. क्या कहा उसने, ఆయన ఏమన్నాడు, what would not I have given to be able to bow my head before the living image of Christ crucified. I saw there at once that like individuals, nations could be made only through the agony of the cross and no other way. Joy comes not out of infliction of pain on others, but out of pain voluntarily borne for others. ध्यान से सुनिएगा, జాగ్రత్తగా వినండి. महात्मा गांधी कहते हैं, మహాత్మా గాంధీ అంటూ ఉన్నారు, यदि जीवता प्रभु यीशु मसीह मेरे सामने होते, జీవం కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారు గాని నా ఎదుటగానే ఉంటే, मैं कितनी आशा के साथ उसके सामने अपना सर झुकाना चाहता మరి हूँ। ఎంతో ఆశతో నేను ఆయన పాదములట నా తల వంచాలనుకుంటున్నాను. उसकी तस्वीर को देखकर तुरंत मेरे हृदय में ये आश्वासन आया, మరి ఆయన యొక్క చిత్రము పటం చూడటంతోనే నాకు హృదయంలో ఈ యొక్క నిరీక్షణ వస్తూ ఉంటున్నది. एक मनुष्य के बिगड़े हुए जीवन को बनाने के लिए, ఒక చెడిపోయిన మనిషిని యొక్క జీవితాన్ని కట్టడానికి, या एक बिगड़े हुए देश को सुधारने के लिए మరి చెడిపోయిన ఒక దేశాన్ని బాగు చేయడానికి एक ही मार्ग है। ఒకే ఒక మార్గం इसके ఉంది. अलावा कोई दूसरा मार्ग नहीं है। దీనికంటే మించి ఇంకొక వేరొక మార్గం అనేది ఏదీ లేదు. कौन सा वो मार्ग है? అదే మార్గము, वो क्रूस की वेदना है। అది సిలువ యొక్క వేదన. प्रिय भाइयों बहनों, समझ रहे हैं आप? ప్రియ సోదరి సోదరుల, దీన్ని మీరు అర్థం చేసుకుంటున్నారా? आप अपने बिगड़े हुए जीवन के लिए बहुत ही दुखी हैं। మీ యొక్క చెడిపోయిన జీవితం విషయంలో మీరు ఎంతో దుఃఖంగా ఉన్నట్లయితే, बिगड़े हुए हालातों को देखते हुए देश के विषय में, नेताओं के विषय में आपका मन दुखी है। మరి చెడిపోయిన దేశ పరిస్థితులను చూచి, నాయకులను చూచి మీ హృదయం ఎంతో దుఃఖపడుతూ ఉంటే, देश का पिता क्या कह रहा है, देखिए। మరి దేశ పిత అని చెప్పబడే ఆ వ్యక్తి ఏమంటున్నాడు చూడండి. I saw there at once, like individuals, nations can be built only by the agony of the cross and by no other way. మరి సిలువ వేదన ద్వారా తప్పితే ఇంకా ఏ మార్గం ద్వారానూ కూడా ఒక మనిషిని యొక్క, ఒక వ్యక్తి యొక్క, ఒక దేశం యొక్క బాధను, పరిస్థితిని, చెడిపోయిన తనాన్ని బాగు చేయలేము. दूसरों के ऊपर जुल्म करने से आनंद नहीं आता है। మరి ఇతరుల మీద అధికారం చెలాయించడం చేత అది ఆనందం రాదు. आनंद वो है जो दूसरों के जुल्म को सहकर हम उसको आबाद करते हैं। మరి ఇతరుల యొక్క వేదనను, బాధను మనం చూసి వారికి ఆదరణ ఇస్తేనే సంతోషం ఉంటూ ఉన్నది. कुछ कुछ नाम आप लोगों को नहीं मालूम है, కొన్ని ఈ పేర్లు మీకు తెలియపోవచ్చు, उनको मैं पढ़ूंगा नहीं। వారిని నేను చదవను కానీ ये कुछ प्रचलित नाम है जो अनपढ़ पढ़े सब लोग जानते हैं। కొన్ని ప్రాముఖ్యమైన పేర్లు చదువుకున్న వారు అందరికీ ఎరుగుతుంది కనుక ఆ పేర్లు మాత్రమే వారి యొక్క సాక్ష్యాలు నేను చదువుతాను. చార్ల్స్ డికెన్స్ वो एक बहुत बड़े क्या बोलना चाहिए, एक लेखक है। ఆయన మంచి ఒక లేఖకుడు. I commit my soul to the mercy of God through our Lord and Savior Jesus Christ. I now most solemnly impress upon you the truth and the beauty of Christian religion as it has come from Christ himself. It is impossible to go wrong if you humbly and heartily accept him. कहता है, मैं अपने प्राण को प्रभु यीशु मसीह के नाम में परमेश्वर की दया के लिए सौंप देता हूँ। నేను నా ప్రాణంని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రభు యొక్క దేవుని యొక్క పాదములకు సమర్పిస్తూ ఉంటున్నాను. और उसी के नाम में ఆయన యొక్క నామములోనే मैं पूरे हृदय से నా పూర్ణ హృదయంతో आपको निश्चयता दिलाना चाहता हूँ। నేను మీకు ఈ నిశ్చయతను తెలియపరచాలనుకుంటూ ఉంటున్నాను. यदि आप प्रभु को ग्रहण करोगे, మీరు గాని ప్రభువును అంగీకరించినట్లయితే आपके लिए मार्ग से भटकना असंभव है। మార్గం నుంచి తప్పిపోవటం మీకు ఎంతో అసాధ్యమవుతుంది. आल्बर्ट आइंस्टाइन, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఆయన, इसको सारी दुनिया जानती है, మరి లోకమంతా ఆయన తింటే తెలుసు. एक बहुत बड़ा वैज्ञानिक है। మరి ఎంతో గొప్ప శాస్త్రవేత్త ఆయన. उसने क्या कहा, ఆయన ఏమన్నాడు చూడండి. I am a Jew, but I am enthralled by the luminous figure of Jesus. Jesus is too colossal for the pen. No man can read the Gospels without feeling the actual presence of Jesus. आल्बर्ट आइंस्टाइन कहते हैं, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఆయన అంటున్నాడు, मैं एक यहूदी हूँ, నేను ఒక యూదుడను, लेकिन ये जो
प्रकाशमान चरित्र प्रभु यीशु मसीह है, उसको जब मैं सोचता हूँ, उसके बारे में जब पढ़ता हूँ, तो मेरा हृदय गदगद हो जाता है। మరి ప్రకాశవంతమైన ఈ యొక్క యేసు క్రీస్తు అనే వ్యక్తి యొక్క చరిత్రను నేను చూస్తే చదివితే నా హృదయం ఎంతో కదిలిపోతుంది, వణికిపోతుంది. दुनिया के किसी कलम में उतनी शक्ति नहीं है कि उसके बारे में कुछ लिख सके। మరి ఈ లోకంలో ఏ కలముకు ఏ పెన్నుకు కూడా ఆయన గురించి రాయగలిగిన శక్తి సామర్థ్యం లేవు. जो कोई प्रभु यीशु मसीह के सुसमाचार को मत्ती, मरकुस, लूका, यूहन्ना को पढ़ता है, वो उसके वास्तविक उसके उपस्थिति को अनुभव करता है। మరి ఎవరైతే ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే 4 సువార్తలు చదువుతారో వారు ఆ వ్యక్తి యొక్క సన్నిధిని అనుభవించేవారుగా ఉంటారు. कैल्विन कूलिज, डेल कार्नेगी, विंसेंट वैन गॉग, क्या खूबसूरत इन्होंने गवाही दिए हैं। మరి ఎంత సుందరమైన సాక్ష్యాలు వారిస్తూ వచ్చినారు. मिखाइल गोर्बाचोव, ये कम्युनिस्ट कंट्री रशिया का एक बहुत बड़ा प्राइम मिनिस्टर था कई सालों तक। మరి కమ్యూనిస్ట్ దేశమైన రష్యాకు అనేక సంవత్సరాలుగా ఆయన ప్రధానమంత్రిగా ఉండినాడు. वो कहते हैं, ఆయన అంటాడు, जीसस वाज द फर्स्ट सोशलिस्ट, यीशु मसीह दुनिया का सबसे पहला समाजवाद है। మరి ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు మొదటి సమాజవాది అని చెప్పినాడు. सारे मानव जाति के लिए उसने समान हक लेकर आया। कितनी बड़ी बात है, सारे मानव जाति के लिए समान हक लेकर आया। మరి సమస్త మానవాళికి కూడా ఆయన సమానపు హక్కును తీసుకొని వచ్చినాడు. आज ये दुनिया ఈ నేటి దినాన్ని जात के आधार पर, జాతిని ఆధారం रंग के आधार पर, వారి యొక్క రంగును ఆధారం धन చేసుకొని, दौलत के आधार पर ఆస్తిని డబ్బులను ఆధారం చేసుకొని कितना ज्यादा ऊंच नीच हो गया है। మరి ఎంత ఎక్కువగా ఉన్నత కులం తక్కువ వారు, పెద్దవారు తక్కువ వారని అయిపోయింది. लेकिन कहता सारे मानव जाति में बिना भेदभाव के उस एकता को, उस आशीष को लेकर आने वाला सबसे पहला समाजवाद प्रभु यीशु मसीह है। అయితే ఈ లోకంలో మరి మనుషుల మధ్య ఎటువంటి తేడా భేదము కలుగు చేయకుండా మనుషులందరికీ కూడా సమానత్వ హక్కులోనికి తీసుకుని వచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు అని అంటాడు. स्वामी వివేకానంద जिसके अनुयायी हमारे भारत देश में बहुत सारे हैं। మరి ఆయన అనుసరించేవారు అనేక మంది మన భారతదేశంలో ఉంటారు. पढ़िए उसने क्या किया। ఆయన ఏమన్నాడో చూడండి. If I were living in the days of Jesus, I would have washed his feet, not with the tears of mine eyes, but with the blood of my heart. यदि प्रभु यीशु मसीह के दिनों में मैं जीवित रहता, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రోజుల్లో గాని నేను జీవించి ఉన్నట్లయితే मैं उसके पांव को अपने आंख के आंसुओं से नहीं, अपने दिल के खून से धोता। మరి ఆయన యొక్క పాదములను నా కన్నీళ్ల చేత కడగటం కాదు గాని నా హృదయ రక్తం చేత నేను కడిగి ఉండేవాడిని. और वो ये भी कहते हैं, ఇంకో మాట అంటారు, if you look at Jesus only as a man, you cannot reach God. यदि आप प्रभु यीशु मसीह को एक मनुष्य मात्र के रूप में देखते हो, आप कभी भी परमेश्वर तक नहीं पहुंच सकते। ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గాని ఏదో ఒక మనుష్యుడిగా నువ్వు చూస్తే దేవుని యొద్దకు ఏ మాత్రము నువ్వు చేరుకోలేవు. जॉन नॉक्स है, జాన్ నాక్స్, यॉन क्रूसो भी है, యాన్ క్రూజో, ऐसे बहुत सारी गवाहियां हैं। అలాగా ఆ రీతిగా అనేకమైన సాక్ష్యాలు ఉంటూ ఉన్నాయి. हमारे ही भारत देश के మన భారతదేశంలో ఉన్నవారు एक बहुत ही आदरणीय तत्वज्ञानी, మరి ఎంతో ప్రశంస పొందిన ఒక తత్వవేత్త, he is an honorable philosopher, सर्वपल्ली राधाकृष्ण, సర్వేపల్లి రాధాకృష్ణ అనే తత్వవేత్త हमारे इंडिया के सबसे पहले वो राष्ट्रपति रह चुके हैं। ఆయన మన భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి అయిన. ऐसा मैंने सुना, నేను ఈ రీతిగా విన్నాను, जब पंडित जवाहरलाल नेहरू राष्ट्रपति भवन में उनसे मिलने के लिए जाया करते थे, ఎప్పుడైతే జవహర్లాల్ నెహ్రూ గారు రాష్ట్రపతి భవన్ లో మరి ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు कभी भी नेहरू जी प्रधानमंत्री होने के बावजूद भी उनके सामने वो कुर्सी पर नहीं, उनके सामने जमीन पर बैठते थे। इतना वो ऑनरेबल है। ఆయన ఎంత గౌరవప్రదమైన వాడంటే సర్వపల్లి రాధాకృష్ణ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా రాష్ట్రపతి భవన్ కి వెళ్తే ఆయన ముందు ఎన్నడూ కూడా కుర్చీలో కూర్చునేవాడు కాదు, ఆయన కింద కూర్చునేవాడు. वो राधाकृष्ण जी क्या कहते हैं, ఆ రాధాకృష్ణ గారు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పారు. in one of his philosophy classes he was teaching on the subject of guru and discipleship. A student asked him, sir, can I be your disciple? To which Radhakrishnan responded, if you look for an absolutely perfect guru, that can be Jesus only. एक दिन जब वो फिलॉसफी का लेक्चर ले रहे थे, ఒకనొక దినాన తత్వ జ్ఞానం గురించిన ఒక మరి తరగతిని ఆయన తీసుకుంటున్నప్పుడు, और उस दिन का विषय था गुरु और शिष्यत्व, गुरु एंड डिसाइपलशिप.
ఆ దినాన తరగతిలో చెప్పబడుతున్న పాఠం ఏంటంటే మరి ఒక గురువు శిష్యుడు మధ్య ఉన్న సంబంధం గురించి. और उससे एक विद्यार्थी इतना प्रभावित हुआ, మరి ఆ పాఠాన్ని విని ఆ వారిలో ఒక విద్యార్థి ఎంతో ప్రభావితం చెందినవాడై उसने राधा कृष्ण जी से पूछा, ఆయన సౌర రాధాకృష్ణ గారితో ఈయన ఒక ప్రశ్న అడిగాడు. सर क्या आपको मैं अपना गुरु बना सकता हूँ? అయ్యా నేను మీకు ఒక శిష్యునిగా కాగలనా? और तब राधा कृष्ण ने कहा, అప్పుడు ఆ రాధాకృష్ణ గారు అన్నారు, if you look for an absolutely perfect guru, एक परिपूर्ण और सिद्ध गुरु की खोज में यदि आप हो तो वो केवल यीशु ही हो सकता है. ఒకవేళ గాని ఒక పరిపూర్ణుడైన సంపూర్ణ సిద్ధి పొందిన ఒక గురువు కోసం గాని నువ్వు వెతుకుతూ ఉంటే కేవలం ప్రభునేసు క్రీస్తు వారు తప్ప ఇంకెవ్వరూ లేరు అని చెప్పినాడు. सर्वपल्ली राधा कृष्ण ने पूरे बाइबल को पढ़ा, మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు బైబిల్ గ్రంథాన్ని మొత్తం చదివాడు. हर एक पन्ने के ऊपर उसने अपना नोट्स लिखा, ప్రతి మరి కాగితం మీద దానికి సంబంధించిన ఆయన యొక్క వివరణ రాసుకున్నాడు. उनकी एक ही बेटी है ఆమెకు ఆయనకు ఒకే ఒక కుమార్తె ఉండినది. और उसने उसके बाइबल को जिसको उसने पढ़ा था, जिसका नोट्स उन्होंने लिखकर उसमें रखा था, टू माय ओनली बिलवेड डॉटर, उसको गिफ्ट के रूप में दिया. మరి కనుక ఆయన ఏ బైబిల్లో అయితే చదివినాడో దానికి సంబంధించిన వివరణలన్నీ ఆయన నోట్లు రాసుకున్నాడు. మరి నా ఒక్కగానొక్క కుమార్తెకు దాన్ని బహుమతిగా ఇస్తున్నానని ఆయన ఆమెకి ఇచ్చినాడు. ये पहले प्रश्न का जवाब है. ఇది మొదటి ప్రశ్నకు జవాబు అయి ఉంటుంది. लोग मेरे बारे में क्या बोलते हैं, మరి జనులు నా గురించి ఏం చెప్పుకుంటూ ఉన్నారు, लोग मेरे विषय में क्या सोचते हैं. జనులు నా గురించి ఏమి ఆలోచించుకుంటూ ఉన్నారు. 2 दिन पहले की बात है, 2 దినాల క్రితం సంగతి. गुड फ्राइडे के दिन మరి మంచి శుక్రవారం దినాన हमारे प्रधानमंत्री मोदी जी ने भी मना- यीशु मसीह के बारे में ये गवाही दिया. మరి ప్రధానమంత్రి అయిన మోడీ గారు కూడా ప్రభునేసు క్రీస్తు వారి గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. आप उसको ट्विटर अकाउंट में पढ़ सकते हैं. ఆయన రాసిన ఆ మాటను మీ ఆయన యొక్క ట్విట్టర్ అకౌంట్ లో మీరు చదవచ్చు. अक्षरशः मैंने उसको लिख कर रखा है. మరి ఆయన ఏమైతే చెప్పాడో దాన్ని ఇట్లా రాసి పెట్టుకున్నాను. Lord Christ devoted his life to serving others. His courage and righteousness stand out, and so does his sense of justice. और नरेंद्र मोदी जी कहते हैं, प्रभु यीशु मसीह ने अपना सारा जीवन लोगों की सेवा करने के लिए अर्पण कर दिया. ప్రభునేసు క్రీస్తు తన యొక్క జీవితం అంతటిని కూడా ఇతరులకు సేవ చేయడానికి ఆయన అర్పించి ఉంటున్నాడు. उसकी हिम्मत है, అది ఆయన ధైర్యం. कितना ज्यादा वो हौसला बुलंद रहता था उसका. ఆయనకి ఎంత ధైర్యం ఎంత బలం ఉండేది. किसी बात में वो डरता नहीं था. ఏ విషయానికి ఆయన భయపడేవాడు కాదు. और उसके साथ साथ उसकी धार्मिकता దానితో పాటుగా ఆయన నీతి उसके जीवन में बिल्कुल स्पष्ट दिखाई देती है. ఆయన యొక్క జీవితంలో ఎంతో స్పష్టంగా కనబడేవి. आगे कहते हैं, ఇంకా ముందుకు ఆయన అంటారు, Today we remember Lord Christ and his commitment to truth, service and justice. आज हम प्रभु यीशु मसीह को उसकी सच्चाई, उसकी सेवा और उसके धर्म और उसके न्याय को याद करते हैं. నేటి దినాన ప్రభునేసు క్రీస్తు వారి యొక్క సత్యమును, ప్రభునేసు క్రీస్తు వారి యొక్క నీతిని, ప్రభునేసు క్రీస్తు వారు చేసిన సేవను నేటి దినాన మేము జ్ఞాపకం చేసుకుంటున్నామని చెప్పినాడు. सुनने वाले प्रिय मित्रों, వింటున్న ప్రియ స్నేహితులారా, मुझको ये नहीं मालूम कि हमारे प्रधानमंत्री जी क्या वो बाइबल पढ़े हैं कि उनको ये बातें मालूम पड़ी यीशु मसीह के बारे में. మరి ప్రధానమంత్రి గారు బైబిల్ చదివారో లేదో, ప్రభునేసు క్రీస్తు వారి గురించి ఈ విషయాలు మాటలు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ या किसी ने प्रभु के बारे में उनको कुछ बताया होगा. ఒకవేళ బహుశా ఎవరైనా ప్రభుని గురించి ఎవరైనా ఆయనకి ఏదైనా చెప్పుండవచ్చు. और मेरा मन कहता है, నా హృదయం అంటూ ఉన్నది, ये शब्दों पर उन्होंने जरूर ध्यान किया होगा. మరి ఈ మాటల మీద ఆయన ఖచ్చితంగా తన ధ్యానాన్ని నుంచి ఉండవచ్చు. जो खुद समाज की सेवा करने के लिए, देश की सेवा करने के लिए अपना जीवन उन्होंने अर्पण किया है, మరి ఎవరైతే మరి స్వయంగా తన యొక్క జీవితాన్ని దేశం యొక్క సేవ కొరకే అర్పించినాడు, वो आज प्रभु यीशु मसीह की ओर संकेत करता हुआ మరి నేటి దినాన్న ఆయన ప్రభునేసు క్రీస్తు వారిని చూపిస్తూ उसकी सच्चाई को, ఆయనకి సత్యాన్ని, उसकी सेवा की भावना, ఆయనకి సేవా భావన్ను, उसकी धार्मिकता, ఆయనకి నీతిని, उसका न्याय, ఆయనకి న్యాయమును, वो कहता है ये स्पष्ट रूप से उसके व्यक्तित्व में मुझको पता चल रहा है. మరి ఎంతో స్పష్టంగా ప్రభునేసు క్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వంలో నాకు కనబడుతూ ఉంటాయని आज मैं చెప్తున్నాను. बताना चाहता हूँ, నేటి దినాన కూడా నేను प्रभु यीशु చెప్పాను. मसीह को इतना हिम्मत कहाँ से आया, ప్రభునేసు క్రీస్తు వారికి ఇలాంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, उसको इतना आश्वासन और इतना हौसला कैसे मिलता మరి था. అలాంటి ధైర్యము అలాంటి బలము ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి. पहला विचार, మొదటి తలంపు, जब तक कि एक मनुष्य के अंदर वो निर्दोष स्वभाव ना हो, गुनाह या पाप करना, गलत करना ना हो, वही व्यक्ति हिम्मत और हौसला रख सकता మరి है. ఏ వ్యక్తి అయితే పాపమును తన హృదయంలో ఏ మాత్రం స్థానమేయక దాన్ని అసహించుకునేవాడిగా ఉంటాడో అలాంటి వ్యక్తి మాత్రమే తన జీవితంలో ఎలాంటి ధైర్యాన్ని కలిగి ఉండగలుగుతాడు. बाइबल पवित्र शास्त्र में పరిశుద్ధ గ్రంథం బైబిల్లో उत्पत्ति की किताब ఆది కాండము 3 अध्याय 3వ అధ్యాయం बड़ा स्पष्ट लिखा हुआ है. ఎంతో స్పష్టంగా రాయబడి ఉంటున్నది. जब आदम और हवा ने परमेश्वर की आज्ञा को तोड़ दिए ఆదాము హవ్వలు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను విరగొట్టినారో, और जो काम नहीं करना था उन्होंने कर दिए, ఏ పని అయితే చేయకూడదో ఆ పని చేసినారు. उनके मन में डर आ गया, వారి హృదయాల్లోనికి భయం वे వచ్చింది. पेड़ के पीछे छिपने लगे. వారు చెట్టు వెనక దాక్కుని ఉన్నారు. परमेश्वर आए, దేవుడు వచ్చారు, नाम लेकर बुलाए, పేరు పెట్టి పిలిచినాడు. हे आदम तू कहाँ पर है. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? आदम क्या कहता है, ఆదాం
को सुनकर मैं डर गया। నీ మాటను నేను విన్నవాడినే, నీ స్వరాన్ని విన్నవాడినే నేను భయపడ్డాను. प्रिय भाइयों बहनों, ప్రియ సోదరి సోదరులారా, आप ध्यान दीजिए इसको। మీరు ఈ మాటను జాగ్రత్తగా ధ్యానముంచండి. पाप का परिणाम है कि आपके जीवन में वो डर और भय को लेकर आएगा, పాపము మీ యొక్క జీవితాల్లో భయాన్ని తీసుకుని వస్తుంటున్నది. और धीरे धीरे वो भय मृत्यु का भय बन जाएगा। మరి మెల్లమెల్లగా ఆ భయం అనేది మరణ భయంగా మారుతుంది. भविष्य का भय आपको सताने लगेगा। భవిష్యత్తును గురించిన భయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. मनुष्य का भय आपके लिए फांसी का फंदा बन जाएगा। మనుషుల యొక్క భయము మీకు ఉరిగా మారిపోతుంది. लेकिन जिसके अंदर पाप नहीं है, అయితే ఎవరి లోపలైతే పాపం అనేది ఉండదో, जिसको पापों की क्षमा मिल गई है, ఎవరికైతే తమ పాపములకు క్షమాపణ దొరికినదో, जिसके हृदय को प्रभु यीशु मसीह के लहू ने धोकर शुद्ध कर दिया, ఎవరి హృదయాన్ని అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు తన రక్తం చేత కడిగి పవిత్రపరిచినాడు, जिन्होंने मृत्यु को पार करके जीवन में आए, ఎవరైతే ఆ మరణాన్ని దాటి జీవములోనికి వెళ్ళి నింటున్నారో, उनके अंदर वो भय नहीं रहेगा। వారి హృదయంలో ఏ భయము ఉండదు. सुनिए प्रभु यीशु मसीह की ప్రభువు गवाही। యేసుక్రీస్తు వారికి సాక్ష్యాన్ని వినండి. యోహన్నా सुसमाचार యోహాను సువార్త 8 अध्याय 8వ అధ్యాయము 46 वचन। 46వ వచనం. John chapter 8 and verse 46. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. Which of you convinceth me of sin? सुनिए इस बात को। प्रभु यीशु मसीह बड़ी भीड़ के सामने खड़े होकर इस बात को कह रहे हैं कि तुम में से कौन मेरे अंदर पाप को साबित कर सकता है? ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు వారు అనేక జన సమూహముల ఎదుట నిలబడిన వాడే ఈ మాట ఆయన సవాలుగా చెప్తూ ఉంటున్నాడు. మీలో మరి నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ये शक्ति, ఇలాంటి శక్తి, ये हिम्मत, ఇలాంటి ధైర్యం, ये करेज, ఇలాంటి బలము, ये हौसला, ఇలాంటి ధైర్యం ये कहां से आता है? ఈ ఎక్కడి నుంచి వస్తాయి? पाप रहित जीवन से आता ఒక है, పాప రహితమైన జీవితం నుంచి మాత్రమే వస్తాయి. जिसके जीवन में कुछ छिपाने की आवश्यकता नहीं, తన యొక్క జీవితంలో ఏది దాచవలసింది లేదు. जिसने सच्चाई को झूठ से दबा दिया वो डरता है। మరి ఎవరైతే సత్యాన్ని అబద్ధం చేత దాచిపెడతారో, అదిమేస్తాడో అతడు लेकिन భయపడతాడు. प्रभु यीशु मसीह कहते हैं, అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, तुम में से कौन मेरे अंदर पाप को साबित करेगा? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? स्वर्ग और पृथ्वी ने उसकी पवित्रता की गवाही दी है। ఇలా పరలోకము భూమి ఆయన యొక్క పరిశుద్ధతను గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినాయి. जो पिलातुस ने उसको क्रूस के ऊपर चढ़ाने के लिए निर्णय दिया था, మరి ఏ పిలాతు అయితే ఆయన సిలువేమని నిర్ణయాన్ని తెలియపరిచినాడో, वो यहूदी नहीं है, అతడు యూదుడు కాదు, वो तो एक रोमी है, ఒక రోమీ రాజై ఉంటున్నాడు, अन्य जातियों में से है। అన్ని జనులకు చెందినవాడు. वो कहता है, ఆయన అంటాడు, मैं इसको निर्दोष पाता हूँ। నేను ఈయన నిర్దోషిగా ఎంచుతూ ఉంటున్నాను. जिसने प्रभु यीशु मसीह को पकड़वा दिया, ఎవరైతే ప్రభువు యేసుక్రీస్తు వారిని అప్పగించినాడో वो कहता है, అతను అంటాడు, मैंने निर्दोष लहू को पकड़वा दिया। మరి నీతిమంతుని యొక్క నిర్దోషిని యొక్క రక్తానికి నేను అప్పగించినానంటాడు. जो चोर उसके साथ क्रूस के बाजू में लटका हुआ था, ఆయనతో పాటుగా ఏ దొంగ అయితే మరి సిలువేయబడ్డాడో वो कहता है, ఆయన అంటాడు, इसने कोई भी गलत काम नहीं किया। ఈయన ఏ పొరపాటును वो చేయలేదంటాడు. अपने साथी से कह रहा है, మరి తన పొరుగు వానితో అంటాడు, हम तो अपने किए हुए कामों का सजा भुगत रहे हैं, మనమైతే మనం చేసిన పనులకు మరి ఆ యొక్క శిక్షను పొందుతున్నాం గానీ, जीवन भर मनुष्यों की आज्ञाओं को तोड़ दिए, అయితే మన జీవితం అంతా కూడా మనుషుల యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించినాం. जीवन भर परमेश्वर की आज्ञाओं को तोड़ दिए, మన జీవితం అంతా కూడా దేవుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ వచ్చినాం. स्वर्ग के विरोध में, मनुष्य के विरोध में हमने पाप किया, పరలోకానికి భూలోకమునకు విరోధంగా మనుషుని విరోధంగా పాపం చేశాం. इसलिए हमको यह सजा मिल रही है। ఆ కారణం చేత మనకి ఈ శిక్ష దొరికింది. लेकिन इसने कोई गलत काम नहीं किया। అయితే ఈ ప్రభుని యేసు ఏ పొరపాటు ఏ తప్పు కూడా చేయలేదు. प्रिय भाइयों बहनों, ప్రియ సోదరి సోదరులారా, हमारे प्रधानमंत्री जी के शब्दों में, మన ప్రధానమంత్రి గారి యొక్క మాటల్లో जब वो यीशु मसीह के व्यक्तित्व को देखते हैं, ఆ ప్రభుని యేసు క్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన ఎప్పుడైతే చూస్తాడో, the truth stands out, उसकी जो सच्चाई है बिल्कुल निखर कर आती है। మరి ఆయనలో సత్యం అనేది నిఠారుగా మరి ఎదురుగా కనబడేదిగా నిలబడేదిగా ఉంటుంది. बाइबिल कहती है, బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది, उसको ये करेज और उसको ये हिम्मत और हौसला इसलिए था क्योंकि उसके जीवन की गवाही थी, तुम में से कौन मेरे अंदर पाप को साबित करेगा। ఆయనలో ఎలాంటి ధైర్యము, దృఢత్వము, బలము దేని వల్ల అంటే ఆయన ఒక్కడు మాత్రమే ఈ మాట చెప్పగలిగినాడు, నా యందు ఏ పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు. यदि आप उसको अंगीकार करेंगे, ఆ రీతిగా గాని ప్రభువు యేసుక్రీస్తు వారిని మీరు అంగీకరించినట్లయితే, प्रभु यीशु मसीह का लहू आपको धोकर शुद्ध कर देगा। ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మీ పాపం నుండి మిమ్మల్ని కడిగి పవిత్రంగా చేస్తుంది. आप मृत्यु से पार करके जीवन में प्रवेश करेंगे, మీరు మరణాన్ని మరి దాటి జీవంలోనికి ప్రవేశిస్తారు. तब आप भी बड़े हिम्मत के साथ कह सकते हैं, అప్పుడు మీరు కూడా ఎంతో ధైర్యంతో చెప్పగలుగుతారు, हे मृत्यु तेरा डंक कहाँ ఓ पर है? మరణమా నీ ముల్లెక్కడా, हे कब्र तेरी विजय कहाँ पर है? ఓ సమాధి నీ విజయం ఎక్కడా. प्रभु यीशु मसीह ने मृत्यु को निगल लिया। ప్రభువు యేసుక్రీస్తు వారు మరణాన్ని మింగివేసినారు. दूसरी बात, రెండవ సంగతి, प्रभु यीशु मसीह ने कहा, ప్రభువు యేసుక్రీస్తు వారు అన్నారు, तुम सत्य को जानोगे और सत्य तुम्हें स्वतंत्र करेगा। సత్యాన్ని గాని మీరు ఎరిగినట్లయితే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. वह पवित्र शास्त्र बाइबल को पढ़िए, పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదవండి, ये सत्यवाणी है, ఇది సత్యమైన వాక్యం. ये परमेश्वर के मुख से निकला हुआ
ये वचन है, దేవుని నోటి నుంచి స్వయంగా వచ్చిన మాటలు ఇవి. ये सत्यवाणी जब आप समझोगे, उसे अंगीकार करोगे, आपको जीवन में, अनंत काल के जीवन में सच्ची स्वतंत्रता मिलेगी। ప్రియులారా, మీరు ఈ మాటలను దేవుని యొక్క మాటలుగా మీరు చదివి అంగీకరించినట్లయితే మీకు మరి ఆ నిత్య స్వతంత్రం అనేది మరి ఆ సత్యం ద్వారా మీకు దొరికేదిగా ఉంటుంది. आज मुझको ये नहीं मालूम, నాకు ఈ సంగతి నేడిదినా తెలియదు కానీ हमारे प्रधानमंत्री जी जो इतनी बड़ी गवाही दिए हैं, वास्तव में अपने हृदय में इस व्यक्तित्व को, यीशु मसीह की सच्चाई को, यीशु मसीह के करेज को, यीशु मसीह की धार्मिकता को उन्होंने ग्रहण किए हैं या नहीं किए हैं, लेकिन जो मुख उनके मुख से निकला हुआ है, मैं सोचता हूं वो ध्यान करेंगे और इसको గ్రహణ भी करेंगे. ఏ మాటలనైతే మన ప్రధానమంత్రి గారు మరి ఆయన వెలువడిచినాడో, మరి ఆ మాటలను తన హృదయమందు అంగీకరించినాడో లేదో నాకు తెలియదు కానీ ఎప్పుడైతే ఆ మాటలు చెప్పినాడో ఆయన ప్రభువు యేసుక్రీస్తు వారి సత్యము, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క ధైర్యము నాకు ఆయన ఈ వ్యక్తిత్వంలో నాకు కనబడుతున్నాయని చెప్పిన రీతిగా ఆ మాటలు తలంచిన వాడే తన హృదయంలో అంగీకరించును గాక. బైబిల్ बताती है, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది, हमारे स्वयं की धार्मिकता मैले चिथड़ों के समान है. మన స్వంత స్వనీతి కార్యములన్నీ కూడా మురికి పీలకలే. ये कर्मों के द्वारा नहीं हुआ, మన క్రియల ద్వారా ఇది జరగదు. ये तो परमेश्वर का अनुग्रह है. మరి ఇది కేవలం దేవుని యొక్క కృప ఉంటున్నది. जब प्रभु यीशु मसीह ठीक समय पर पापियों के लिए अपना प्राण बलिदान ప్రభువు किए యేసుక్రీస్తు వారు సరైన సమయంలో పాపుల కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు. और उसने परमेश्वर की धार्मिकता को प्रकट किया, మరి దేవుని యొక్క నీతిని ఆయన ప్రకటించినాడు. प्रभु हम पर दया करे. ప్రభు మన యేళ్ళ దయ చూపించును గాక. इन गवाही को जब हम सुनते हैं, ఈ యొక్క సాక్ష్యాలు మనం విన్నప్పుడు एक प्रश्न मैं अपने आप से भी पूछूं, మరి ఒక ప్రశ్న నన్ను నేను అడుగుకుందును प्रभु గాక. खुद में से पूछ रहा है, మరి స్వయంగా ప్రభు మనల్ని అడుగుతూ ఉంటున్నాడు. ठीक है ये लोग मेरे बारे में कह रहे हैं, మరి సరే ఈ ప్రజలు నా గురించి ఈ రీతిగా అనుకుంటూ ఉన్నారు. बाइबल में यदि पढ़ते हैं, బైబిల్ గ్రంథంలో చదివితే कई लोगों ने कई बातें कहा, అనేకులు అనేక మాటలు ప్రభువు యేసుక్రీస్తు వారిని చెప్తూ వచ్చారు. लेकिन बड़ा तीखा प्रश्न प्रभु मुझसे कह रहा, అయితే तू मेरे बारे में क्या कहता है? అయితే ప్రభు వారు నేరుగా ఒక సూటి ప్రశ్నను మరి మనల్తో అడుగుతూ ఉంటున్నారు. నా గురించి నువ్వేమనుకుంటూ ఉన్నావు? यदि आप मेरी गवाही जानना चाहें, ఒకవేళ మీరు నా సాక్ష్యాన్ని గాని వినాలని కోరుతున్నట్లయితే 1-2 मिनट में बता देता हूँ. 2 నిమిషాల్లో నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. एक मसीह परिवार में पैदा हुआ, నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. बहुत ही अच्छी शिक्षा मुझको दी गई थी. ఎంతో మంచి క్రైస్తవ బోధ క్షమించిన నాకు ఇవ్వబడింది. बचपन में थोड़ा ठीक था, మరి చిన్నప్పుడు కొంచెం మంచిగానే ఉన్నాను. पढ़ाई में भी ठीक था, మరి చదువుల్లో కూడా మంచిగానే చదువుకుంటూ వచ్చాను. लेकिन जैसे जैसे बढ़ता गया, అయితే ఏ రీతిగా నేను ఎదుగుతూ వెళ్ళాను. खेल कूद में थोड़ा इंटरेस्ट बढ़ता गया, మరి ఆటల్లో నాకు కొంత ఆసక్తి పెరిగింది. बाइबल के ऊपर ध्यान थोड़ा कम होता गया. మరి బైబిల్ మీద నా యొక్క ధ్యానం తగ్గిపోయింది. अब मेरा जीवन दोहरा हो गया, అప్పుడు నా జీవితము రెండంతలు ద్వంద్వంగా మారిపోయింది. थोड़ा संसार भी चाहिए కొంత లోకం కావాలి, और थोड़ा स्वर्ग भी चाहिए, కొంత పరలోకం కూడా కావాలి. और बहुत सारी बातें छिपाने भी लगा. ఆ రీతిగా అనేక సంగతులు దాచిపెట్ట మొదలు పెట్టాను. जीवन में कोई बहुत बड़ा आनंद नहीं था. మరి జీవితంలో సంతోషం లేదు. ऐसे करता करता मैं ग्रेजुएशन पूरा किया, ఆ రీతిగా నా గ్రాడ్యుయేషన్ నేను ముగించాను. और एक दिन मैं जवानों की सभा में बैठा हुआ था. ఒకసారి యవనస్తుల కుడుకులో నేను కూర్చున్నాను. और हमारा काउंसलर ब्रदर उमा डे नाम के एक हमारे सलाहकार थे. మరి ఉమా డే అనే ఒక సలహాదారుడు మా యొక్క గుంపుకు సలహాలు ఇస్తూ ఉన్నారు. उसने मेरा नाम पूछा, అప్పుడు ఆయన నా పేరును అడిగారు. और उस दिन उसने मुझसे कहा, ఆ దినాన ఆయన నాతో అన్నాడు, पॉल जेकब, పాల్ జేకబ్, अभी भी तू अपने पाप में है. ఇంకను నీవు నీ పాపంలోనే ఉన్నావు. यदि तू अपने हृदय में प्रभु यीशु मसीह को उद्धार करता ग्रहण नहीं करेगा, तो कल से चर्च मत आना. ప్రభువు యేసుక్రీస్తు వారిని గాని నీ సొంత రక్షకునిగా నేడి దినాన నేడే గాని నువ్వు అంగీకరించకపోతే రేపటి నుంచి నువ్వు చర్చికి రావద్దు, సంఘానికి రావద్దు అని చెప్పాడు. उसने मेरे हृदय को सचमुच में तोड़, उस वचन ने मेरे हृदय को तोड़ दिया. ఆ మాట మరి నిజంగా నా హృదయాన్ని విరగొట్టింది. मैं कब तक दो विचारों में लटका रहूंगा? అప్పుడు నేను ఎన్నాళ్ళు ఇంకా నేను రెండు తలంపుల మధ్యలో వేలాడుతూ ఉంటాను. परमेश्वर ने मुझको भी पश्चाताप का बुद्धि दिया. అప్పుడు దేవుడు నాకు కూడా పశ్చాత్తాప మనసునిచ్చినాడు. ये 29 मई 1982 की बात है, 29 मई 1982. 29 మే 1992 సంవత్సరం అది. उसके बाद 11 साल मैंने काम किया, ఆ తర్వాత 11 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను. और दिसंबर का महीना 1995, दिसंबर 1995, డిసెంబర్ నెల 1995 సంవత్సరం प्रभु ने अपने सेवा के लिए मुझको बुलाहट दिया और उस बुलाहट को पक्का किया. మరి ఆ ప్రభు తన సేవకుడికి నన్ను పిలుచుకున్నాడు. తన యొక్క పిలుపును నా విషయంలో స్థిరపరిచినాడు. और उस दिन से लेकर आज तक प्रभु ने संभाल कर रखा है. మరి ఆ దినం మొదలుకొని నేటి వరకు కూడా ప్రభు నన్ను భద్రపరుస్తూ వచ్చారు. जीवन में कई पतन आए हैं, మరి జీవితంలో అనేకమైన పతనాలు వచ్చినాయి. लेकिन अनुग्रह पर अनुग्रह देकर प्रभु ने संभाल लिया. అయితే కృప వెంబడి కృపను ప్రభు నాకు అనుగ్రహిస్తూ ఆయన భద్రపరుస్తూ వస్తూ ఉన్నాడు. आज सुबह जब मैं प्रार्थना कर रहा था, ఈ ఉదయకాలాన్ని నేను ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు एक विचार मेरे मन में आया. ఒక తలంపు నా హృదయంలోనికి వచ్చినది. प्रभु के अनुग्रह को जितना ज्यादा मैंने खर्च किया, मेरे हिसाब से कोई दूसरा नहीं होगा. మరి దేవుని యొక్క కృపను మరి నేను ఎంతగా ఖర్చు చేసినానంటే
నాకంటే మించిన వారు ఇంకెవరు ఉండరు అని అనుకుంటున్నాను. इसलिए आज मैं कह सकता हूँ, అందుకని నేను ఇదేంటిదైనా చెప్పగలను. आज मैं जो कुछ हूँ केवल उसके अनुग्रह के द्वारा మరి हूँ. నేటి దినాన్ని నేను ఏమై ఉంటున్నాను, అది కేవలము దేవుని యొక్క కృప వలనే అయి ఉంటున్నాను. 3 बातों को मैं स्मरण करता हूँ. 3 విషయాలను నేను జ్ఞాపకం చేసుకుంటాను. God's grace, దేవుని యొక్క కృప, my father's zeal, మా తండ్రి యొక్క ఆసక్తి, and my mother's prayer. మా తల్లి యొక్క ప్రార్థనలు. परमेश्वर का अनुग्रह, దేవుని యొక్క కృప, मेरे पिताजी का वो ईश्वरीय धुन जो मेरे लिए था, మరి నా తండ్రి గారి యొక్క దైవికమైన రోషము ఆసక్తి నా విషయంలో, और मेरी माताजी की प्रार्थना. మూడవదిగా నా తల్లి యొక్క ప్రార్థనలు. आखिरकार प्रभु ने अपने पास लेकर आया. మరి చివరిగా మరి నన్ను ఆ రీతిగా ప్రభు తన ఎద్దుకు తీసుకొచ్చాడు. मेरे जीवन के मूल्य को मैंने समझा. నా జీవితం యొక్క విలువను నేను అర్థం చేసుకున్నాను. मेरे जीवन का अर्थ मुझको मिल गया. నా జీవితం యొక్క అర్థం నాకు దొరికినది. बहुत सारी परिस्थितियों में से गया हूँ. అనేకమైన పరిస్థితుల గుండా నేను వెళ్తూ వచ్చినాను. आज खुशी के साथ मैं यही कह सकता हूँ, అయితే నేటి దినాన ఎంతో సంతోషంతో నేను ఈ మాట చెప్పగలుగుతాను. मेरे परमेश्वर का अनुग्रह, నా దేవుని యొక్క కృప, मेरे पिताजी का ईश्वरीय धुन, నా తండ్రి గారి యొక్క దైవికమైన రోషం ఆసక్తి, और मेरे माताजी की प्रार्थना, నా తల్లి యొక్క ప్రార్థన, मेरे भाई और बहनों की और कलीसिया की जो प्रेम है उसने आज तक मुझको संभाल कर నా रखा है. సోదరి సోదరులు సంఘం యొక్క ప్రేమ ఇప్పటి వరకు నన్ను నిలబెట్టి ఉంచినాయి. आपके जीवन की गवाही क्या है? మీ జీవితం యొక్క సాక్ష్యం ఏమై क्या ఉంటున్నది? आपका जीवन अंत नहीं हो जाएगा? మరి మీ జీవితం అంతమవుదా? क्या आप मृत्यु से नहीं पार करोगे? మరి మరణాన్ని మీరు దాటరా? बाइबल पवित्र शास्त्र कहती है, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది, एक मनुष्य यदि मर जाए ఒక మనుషుడు చనిపోతే क्या वो फिर से जीवित होगा? మరలా తిరిగి బ్రతుకుతాడా? सचमुच में जीवित होगा? మరి నిశ్చయంగా బతుకుతాడా?